తెలుగు మెథడాలజీ ప్రీవియస్ పేపర్స్ బిట్స్. అనుభవవాదమునకు చెందినటువంటి వారు ఎవరు? ఆప్షన్ ఏ బామ్స్కీ, ఆప్షన్ బి బూమ్షీల్డ్, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి సోక్రటీస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బూమ్షీల్డ్. నెక్స్ట్, విజ్ఞానం జన్మ సిద్ధాంతం కాదని అనుభవమే విజ్ఞానానికి మూలమని తెలిపిన వాదం ఏది? ఆప్షన్ ఏ సంపాదనావాదం, ఆప్షన్ బి అనుభవవాదం, ఆప్షన్ సి ప్రవృత్తివాదం, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్, సంపాదనవాదనకి నేపథ్యధారం ఏంటి? సంపాదనవాదంకి నేపథ్యధారం ఏది? ఆప్షన్ ఏ మనోవిజ్ఞాన శాస్త్రంలోని సంపాదనవాదం, ఆప్షన్ బి తత్వశాస్త్రంలోని అనుభవవాదం, ఆప్షన్ సి చరిత్రలోని ఛాందసవాదం, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తత్వశాస్త్రంలోని అనుభవవాదం. నెక్స్ట్, శూన్యంగా ఉన్న మనసుపై అనుభవం జ్ఞానముద్ర వేస్తుందని ప్రకటించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అనుకరణవాదులు, ఆప్షన్ బి అనుభవవాదులు, ఆప్షన్ సి సాంప్రదాయవాదులు, ఆప్షన్ డి ఆధునికవాదులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనుభవవాదులు. నెక్స్ట్, అనుభవవాదమును ఖండించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి చామ్స్కీ, ఆప్షన్ డి అరిస్టాటిల్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చామ్స్కీ. నెక్స్ట్, యోహోహో వాదంను సూచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ చామ్స్కీ, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి సఫీర్, ఆప్షన్ డి పాటర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నార్వే. నెక్స్ట్, స్వతసిద్ధవాదమును ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ ఏ చామ్స్కీ, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి సఫీర్, ఆప్షన్ డి పాటర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చామ్స్కీ. నెక్స్ట్, చామ్స్కీ ప్రతిపాదించిన స్వతసిద్ధవాదమునకు నేపథ్యం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రాకృతికవాదం, ఆప్షన్ బి సాంప్రదాయకవాదం, ఆప్షన్ సి అనుభవవాదం, ఆప్షన్ డి హేతువాదం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హేతువాదం. నెక్స్ట్, భాషా స్వభావం ఎన్ని రకములు? ఆప్షన్ ఏ 2 రకాలు, ఆప్షన్ బి 3 రకాలు, ఆప్షన్ సి 4 రకాలు, ఆప్షన్ డి 5 రకాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2 రకాలు. నెక్స్ట్, ఏ మానవుని ముఖయంత్రము నుండి వెలువడే భాష? మానవుని ముఖయంత్రము నుండి వెలువడే భాష. ఆప్షన్ ఏ లిఖిత రూపం, ఆప్షన్ బి వాగ్రూపం, ఆప్షన్ సి వ్యక్తిగతం, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాగ్రూపం. నెక్స్ట్, మౌఖిక భాషకు స్థాయిత్వం ఎలా కలుగును? ఆప్షన్ ఏ వాగ్రూపం, ఆప్షన్ బి వ్యక్తిగతం, ఆప్షన్ సి లిఖిత రూపం, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లిఖిత రూపం. నెక్స్ట్, శతకములు పంచతంత్రాలు మొదలగు పఠనం ద్వారా కలిగే విలువ. శతకములు పంచతంత్రాలు మొదలగు పఠనం ద్వారా కలిగే విలువ. ఆప్షన్ ఏ సౌందర్యానుభవ విలువలు, ఆప్షన్ బి నైతిక విలువలు, ఆప్షన్ సి ఆధ్యాత్మిక విలువలు, ఆప్షన్ డి సృజనాత్మక విలువలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నైతిక విలువలు. నెక్స్ట్, గానం, కవిత్వం, నాట్యం లాంటి కళల వల్ల మనిషికి కలిగే విలువలు. ఆప్షన్ ఏ ఆధ్యాత్మిక విలువలు, ఆప్షన్ బి నైతిక విలువలు, ఆప్షన్ సి సృజనాత్మక విలువలు, ఆప్షన్ డి సౌందర్యానుభవ విలువలు. సో
ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సృజనాత్మక విలువలు. నెక్స్ట్, ఖురాన్, బైబుల్, రామాయణం లాంటివి పఠించడం వలన కలిగే విలువలు. ఆప్షన్ ఏ ఆధ్యాత్మిక విలువలు, ఆప్షన్ బి నైతిక విలువలు, ఆప్షన్ సి సౌందర్యానుభవ విలువలు, ఆప్షన్ డి సృజనాత్మకత విలువలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆధ్యాత్మిక విలువలు. నెక్స్ట్, పరిమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చెంది కలిగే భాష. ఆప్షన్ ఏ అమూర్త భాష, ఆప్షన్ బి మూర్త భాష, ఆప్షన్ సి జీవత్ భాష, ఆప్షన్ డి అధికార భాష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జీవత్ భాష. నెక్స్ట్, భాషలోని మౌఖికాంశములు క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ పాటర్, ఆప్షన్ బి హ్యూగ్స్, ఆప్షన్ సి సఫైర్, ఆప్షన్ డి ఫెర్డినాండ్ అండ్ డి సన్సూర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫెర్డినాండ్ అండ్ సన్సూర్. నెక్స్ట్, సాంఘికపరమైన వ్యవహారాలు నిర్వహించుటకు భాష ఉపయోగపడుతుందనడం. ఆప్షన్ ఏ వ్యక్తిగత ప్రయోజనం, ఆప్షన్ బి అధిక ప్రయోజనం, ఆప్షన్ సి అల్ప ప్రయోజనం, ఆప్షన్ డి సాంఘిక ప్రయోజనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సాంఘిక ప్రయోజనం. నెక్స్ట్, వ్యక్తిగత ప్రయోజనం ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 4 రకాలు, ఆప్షన్ బి 5 రకాలు, ఆప్షన్ సి 2 రకాలు, ఆప్షన్ డి 3 రకాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2 రకాలు. నెక్స్ట్, ఇంజనీరింగ్ వైద్య భాషలో ఉపయోగించే ప్రయోజనం ఏది? ఆప్షన్ ఏ సాంఘిక ప్రయోజనం, ఆప్షన్ బి సాంకేతిక ప్రయోజనం, ఆప్షన్ సి సామాన్య ప్రయోజనం, ఆప్షన్ డి సమ్మేళిత ప్రయోజనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సాంకేతిక ప్రయోజనం. నెక్స్ట్, భాషా ప్రయోజనమునకు, సాంకేతిక ప్రయోజనమునకు, ఉద్దీపన ప్రయోజనమునకు పేర్కొన్నది. భాషా ప్రయోజనమును, సాంకేతిక ప్రయోజనమును, ఉద్దీపన ప్రయోజనమును పేర్కొన్నది. ఆప్షన్ ఏ రిచర్డ్ అండ్ వోగ్డెన్, ఆప్షన్ బి హెన్రీ వెండ్, ఆప్షన్ సి సమీర్, ఆప్షన్ డి హాకెట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రిచర్డ్ అండ్ వోగ్డెన్. సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను అల్ప ప్రయోజనం, అధిక ప్రయోజనంగా పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ రిచర్డ్ అండ్ వోగ్డెన్, ఆప్షన్ బి హకెట్, ఆప్షన్ సి సఫేర్, ఆప్షన్ డి హెన్రీ వెండ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హెన్రీ వెండ్. నెక్స్ట్, భాషలోని వివిధ అంశాలను గురించి వర్ణించి సూత్రాలను చెప్పడంలో భాషా శిక్షణ మెరుగుపరిచే విశ్లేషణ ఏది? ఆప్షన్ ఏ చారిత్రక విశ్లేషణ, ఆప్షన్ బి సాంఘిక విశ్లేషణ, ఆప్షన్ సి సాహిత్య విశ్లేషణ, ఆప్షన్ డి వర్ణనాత్మక విశ్లేషణ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వర్ణనాత్మక విశ్లేషణ. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.